హైదరాబాద్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అక్కడ సీఈఓ సౌందర్య అనే అమ్మాయి. ఆమె వయసు 37 ఉంటది. చూస్తే జామకాయలా మెరిసిపోతది. సౌందర్య గుండెల్లో ఒక కోరిక, కాని ఆమె బాయ్ ఫ్రెండ్ విదేశాల్లో బిజినెస్ చేస్తూ 2 ఏళ్లకోసారి వస్తది. వాళ్ల ప్రేమ జీవితం ఎప్పుడో చల్లారిపోయింది. సౌందర్య ఒక్కతే బతుకుతాంది. మరోపక్క శివ అనే కుర్రాడు ఉద్యోగం కోసం కష్టాలు పట్టాడు. వాడు ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు. వాడికి ఒక చిన్న తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. వాడి నాన్న 2 ఏళ్లుగా జబ్బుతో ఇంట్లోనే ఉంటాడు. చెల్లి పెళ్లి, తమ్ముడి చదువు బాధ్యతలు శివ మీద పడ్డాయి. ఎన్ని కంపెనీల తలుపులు తట్టినా జాబ్ దొరకలేదు. ఒక రోజు శివ ఒక పేపర్లో సౌందర్య కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూ గురించి యాడ్ చూశాడు. సంతోషంగా ఇంటికొచ్చి మర్నాడు నీట్గా రెడీ అయ్యి కంపెనీకి బయల్దేరాడు. అక్కడ సౌందర్య స్వయంగా ఇంటర్వ్యూలు తీసుకుంటాంది. శివను చూస్తే, వాడి మాటలు, హ్యాండ్సమ్ లుక్తో సౌందర్య మనసు లొట్టలేసింది. వాడి ఫిజిక్ చూస్తే ఆమె కళ్ళు మెరిశాయి. ఇంటర్వ్యూ అయ్యాక సౌందర్య శివతో, నీ పేరు ఏంది రా అంది. శివ, మేడం అన్నాడు. సరే, నీతో పర్సనల్గా మాట్లాడాలా, బయట వెయిట్ చెయ్ అంది. శివ సరేనని బయట కూర్చున్నాడు. గంటల తర్వాత అందరూ వెళ్ళిపోయారు. సౌందర్య శివను లోపలికి పిలిచింది. ఈ జాబ్కు చాలా మంది క్యూలో ఉన్నారు. నీవు ఎంత చదివావ్ అంది. శివ తన బీటెక్ గురించి చెప్పాడు. అందరూ నీకన్నా ఎక్కువ చదివారు, నీకు జాబ్ రాకపోవచ్చు అంది సౌందర్య. అప్పుడు శివ తన కష్టాలు, కుటుంబ బాధ్యతల గురించి చెప్పాడు. సౌందర్య మనసు కరిగిపోయింది. సరేరా, నీకు ఒక ఛాన్స్ ఇస్తా. కాని నేను చెప్పిన పని చెయ్యాలి అంది. ఏంది మేడం అన్నాడు శివ. రేపు మా ఇంటికి రా, కొన్ని పనులున్నాయి, చేస్తావా అంది. శివ, తప్పకుండా చేస్తా మేడం అన్నాడు. మర్నాడు ఆదివారం ఉదయం 11 గంటలకు శివ సౌందర్య ఇంటికి వెళ్లాడు. ఆ ఇల్లు ఒక పెద్ద బంగళా, నిశ్శబ్దంగా ఉంది. సౌందర్య తప్ప ఎవరూ లేరు. లోపల రా శివ అంటూ సోఫా మీద కూర్చోబెట్టింది. ఇల్లు ఎట్లుంది అంది. బాగుంది మేడం అన్నాడు. మరి నేను ఎట్లున్నా అంటూ కన్ను కొట్టింది. శివ కాస్త సిగ్గుపడ్డాడు. ఏమీ అనలేదు. సౌందర్య ఒక పళ్ళెం స్వీట్స్, సమోసాలు తెచ్చి, తినరా, బాగుంటాయి అంది. శివ మొదట వద్దన్నాడు. కాని ఆమె ఒక స్వీట్ తీసుకుని, తిను అంటూ కళ్లలోకి చూసింది. ఆమె మాటలు, చూపులు శివకు వేరే సిగ్నల్ ఇచ్చాయి. ఆమె ఏదో కోరుకుంటాందని అర్థమైంది. అంతలో సౌందర్య నడుస్తూ కాలు జారినట్టు నటించి కింద పడింది. శివ, ఏమైంది మేడం అంటూ పరిగెత్తి ఆమెను లేపాడు. సౌందర్య అతని మీద వాలిపోయింది. ఆమె శరీర సుగంధం శివను కట్టిపడేసింది. ఆ క్షణంలో ఆమె అతని దగ్గరకు వచ్చి, నీకు జాబ్ కావాలంటే నా కోరిక తీర్చరా అంటూ సూటిగా అడిగింది. శివ మనసులో కాస్త ఊగిసలాడినా, ఆమె చూపులు, స్పర్శ వాడిని రెచ్చగొట్టాయి. మేడం, నీవు చెప్పినట్టు చేస్తా అన్నాడు. సౌందర్య నవ్వుతూ అతని చేతిని పట్టుకుని బెడ్రూంలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఆమె చీర జారిపోతూ, శివను దగ్గరకు లాక్కుంది. శివ ఆమె అధరాలను గట్టిగా ముద్దాడాడు. సౌందర్య కళ్లలో కామం మెరిసింది. ఆ క్షణంలో ఇద్దరూ ఒకరినొకరు ఆవేశంగా ఆలింగనం చేసుకున్నారు. కొన్ని నిమిషాల్లోనే వాళ్ల మధ్య శృంగార రాగం మొదలై, ఒక అద్భుత క్షణంలో మునిగిపోయారు. ఆ తర్వాత సౌందర్య శివను మెచ్చుకుంటూ, నీవు నాకు కావాల్సిన సుఖం ఇచ్చావ్. జాబ్ నీదే, ఇంకా నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అంది. శివకు జాబ్తో పాటు సౌందర్య అవసరమైనప్పుడల్లా డబ్బు, సపోర్ట్ ఇచ్చేది. వాళ్ల మధ్య ఒక రహస్య బంధం ఏర్పడింది. ఇద్దరూ ఒకరి కోరికలు ఒకరు తీర్చుకుంటూ సంతోషంగా ఉన్నారు. కాని ఒక రోజు సౌందర్య మంచం మీద లేచి, ఇదంతా కలేనా అని అనుకుంది. అంతలో కాలింగ్ బెల్ మోగింది. శివ వచ్చి, మేడం, నీవు రమ్మన్నావ్ కదా, ఏం పని అన్నాడు. సౌందర్య నవ్వుతూ, శివ, నీకు జాబ్ ఇస్తా, కాని నా కోరిక తీర్చు అంది. శివ కాస్త ఆలోచించి, మేడం, నీవు అంత గొప్ప స్థానంలో ఉన్నావ్. ఇలాంటివి చేస్తే నీ పేరు పోతది. నాకు జాబ్ కావాలి, కాని నీతిగా అన్నాడు. సౌందర్య ఆశ్చర్యపోయి, నీవు చెప్పింది నిజం. నేను తప్పు ఆలోచించా అంటూ సిగ్గుపడింది.
వాడి నిజాయితీకి మెచ్చి శివకు మంచి పోస్ట్ ఇచ్చింది. శివ సంతోషంగా ఇంటికెళ్ళి కుటుంబాన్ని ఆదుకున్నాడు. సౌందర్య కూడా తన ఒంటరితనాన్ని అధిగమించడానికి కొత్త ఆసక్తులు పెంచుకుంది.